హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి ఏంటంటే ఎవరికైతే మన యూట్యూబ్ ఛానల్ నుంచి జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఎవరికెవరికైతే ఏ ఫోర్స్లో వచ్చిందో నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి అన్న, నాకు ఈ ఫోర్స్లో వచ్చింది అనేసి. నేనే చెప్పాను కదా, నేను ఎవరెవరికి చెప్పాను వాళ్ళకి ఒకసారి వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేయండి, నాకు కూడా కొంచెం తెలిసిద్ది కదా ఎంతవరకు చెప్పాను, కన్ఫర్మ్ అయిందా కాలేదనేసి. అయితే ఒకసారి అయితే మనకు కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి, లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెన్షన్ చేయండి. నాది @సోల్జర్ సందీప్ యాదవ్ అనేసి ఉంటుంది, దానికి మెన్షన్ చేయండి. అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ట్రైనింగ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఈ డ్యూటీలో ఉండడం వల్ల చేయలేదు. సరే, నేను ఇంటికి వచ్చాను, చుట్టికి వచ్చాను. ఒకటి చుట్టి గురించి కానీ బీఎస్ఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఎస్ఎస్బి కానీ అస్సాం రైఫిల్ కానీ ఐటీబీపీ కానీ వీటన్నిటి గురించి కూడా నేను చుట్టి గురించి ఒక వీడియో చేస్తాను. ఒక వీడియో చేసి మీకు పెడతాను ఈ మధ్యలో. ఒకసారి అయితే ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏంటి, ఇవి రిజల్ట్స్ అయితే వచ్చాయి, ట్రైనింగ్ గురించి కావాలి మీకు. ట్రైనింగ్ గురించి ఒక వీడియో పక్కా చేస్తాను. లగేజ్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఇన్ని రోజులకు మీకు కాల్ లెటర్ అనేసి వస్తుంది, ఇవన్నీ కూడా ఒక వీడియోలో ఒక వీడియో పెడతాను. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనండి. ఇంకోటి ఏంటంటే, వచ్చిన వారు జాబ్ అయితే ఎవరైతే వచ్చిందో అదైతే వాళ్ళైతే మాత్రం తిరగకండి, ఎక్కువ బండ్ల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగకండి. కాలు చేలు ఎరగొట్టుకుంటారంటే మాత్రం మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అయిపోతారు. ఇందుకే నేను చెప్తున్నాను, జాబ్ వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి, లేక లిమిటెడ్లో ఎంజాయ్ చేయండి. అది లిమిటెడ్ దాటిందంటే మాత్రం అది మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్న వాళ్ళు అయిపోతారు. అందుకని బండ్ల మీద ఎక్కువ తిరగకండి, ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగకండి. ట్రైనింగ్ అయిపోయాక మీరు ఎన్నైనా చేసుకోండి, దునియా చేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే మీకు ట్రైనింగ్ కాకముందుకు మీరు ఎంజాయ్ చేసి ఏమన్నా కాలు చేలు ఎరగొట్టుకున్నారన్న అనుకోండి, ట్రైనింగ్ వెళ్ళే ముందు మెడికల్ చూస్తాడు. మెడికల్లో చూస్తే మాత్రం మెయిన్ మెడికల్ పక్కా చూస్తాడు. కాలు చేలు ఏమైనా ఎరగొట్టే మనకి డౌట్ వస్తే మాత్రం పక్క తీసేస్తాడు, రిలీడ్ చేసేస్తాడు. అందుకనే నేను చెప్తున్నాను, అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయండి, లిమిటెడ్లో ఎంజాయ్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో మాత్రం నేను ట్రైనింగ్ గురించి అన్ని వీడియోలు చేస్తున్నాను. నేను లీవ్లో ఉన్నాను, ప్రతి ఒక్క వీడియో చేస్తాను. మీరు అడిగిన దానికి నా కామెంట్ రూపంలో పెట్టండి, నేను దానికి పక్కా రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఇదండి ఈరోజు మన వీడియో నచ్చలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్.